హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 8వ భాగం వినండి. లాస్ట్ ఎపిసోడ్‌లో వికాస్ తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపి వెళ్ళాడు ఆదిత్యని. తర్వాతి రోజు ఉదయం లేచేసరికి తలనొప్పి మొదలైంది ఆదిత్యకి. ఎవరో తలపై సుత్తితో మోదుతున్నట్టుంది. రాత్రి జరిగిందంతా గుర్తొచ్చింది. అమ్మా, కాఫీ, తల బద్దలు కొట్టేస్తోంది అంటూ లేచి బయటకొస్తున్నాడు. రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో ఇంటికొచ్చావో తెలుసా? కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటే తలనొప్పి రాకపోతే ఇంకేమొస్తుంది అంది పూర్ణ. ఒక ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ బలవంతంగా మందు పోసి తాగమంటే కాదనలేకపోయినమ్మా. తాగితే ఇంత తలనొప్పి వస్తుందని నాకు తెలీదు అన్నాడు అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ. అసలే ఒక అనాకారితనం అన్నట్టు అయింది జైలుకి వెళ్ళి రావడం. మళ్ళీ ఇప్పుడు ఇదొకటి. తాగుడు అలవాటయ్యి నిన్ను నువ్వు మర్చిపోయి మమ్మల్ని మర్చిపోయి ఏంట్రా ఇది? నీ దగ్గర డబ్బులు ఎక్కడివి అన్నాడు రవి అక్కడికి వస్తూ. ఫ్రెండ్ పోసాడని చెప్తున్నాను కదా డాడీ, ఇంకోసారి ఇలా అవ్వదు. అమ్మా ప్లీజ్ ముందు కాఫీ ఇవ్వు అన్నాడు. తల్లి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. రవి ఆదిత్య చేతికి పేపర్ ఇస్తూ, ఇదిగో ఈ న్యూస్ చూడు, ఇది ఇప్పుడు నీ తలకి ఎక్కడ చుట్టుకుంటుందో అని ఆలోచిస్తున్నాను నేను. మేమేమో నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు హాయిగా తాగి తిరుగుతున్నావు అన్నాడు అతను పక్కనే కూర్చుంటూ. రాత్రి నేను తాగుతున్న సీను ఎవడన్నా ఫోటో తీసి పెట్టేశాడా? ఈ పేపర్ వాళ్ళకి పనేమి ఉండదు డాడీ, ఇలాంటివన్నీ తీస్తారు అంటూ పేపర్ తీసుకుని పక్కన పడేశాడు. అది కాదు, ఈ న్యూస్ చూడు అంటూ పేపరు ఓపెన్ చేసి చేతిలో పెట్టాడు. ఇక తప్పదన్నట్టు పేపర్ వంక చూసి, అమల ఆత్మహత్య చేసుకుందా అంటూ పేపర్ అక్కడే పడేసి లేచి నిలబడ్డాడు. ఎక్కడికి? అక్కడికి వెళ్తున్నావా? నువ్వు మీడియా వాళ్ళకి టార్గెట్ అవుతావు. న్యూస్ ఛానల్లో చెప్పింది విను, ఇంకా వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళు అంటూ టీవీ ఆన్ చేశాడు రవి. బాలనటుడు ఆదిత్య డైరెక్టర్ని చంపబోయాడు అనే కేసులో బలమైన సాక్ష్యాన్ని చూపించి అతన్ని నిర్దోషిగా విడుదల చేయించిన అమల ఆత్మహత్య చేసుకుంది. అమల తను చనిపోవడానికి కారణం ఒక సూసైడ్ లెటర్ ద్వారా వ్యక్తీకరించింది అంటూ లెటర్ చదువుతోంది. మొదట నేను ఆదిత్యని ఇష్టపడిన మాట నిజమే, కానీ ఎప్పుడైతే వికాస్తో పెళ్ళయిందో అప్పటి నుండి అతని భార్యగానే ఉన్నాను. పాప కూడా వికాస్ కూతురే. ఆదిత్య నేను ఫ్రెండ్స్లా ఉన్నామంతే. ఒకరంటిగా ఒకరికి ఇష్టం, కానీ అది శారీరక అనుబంధం కాదు. పాప ఆదిత్యని డాడీ అనడానికి కూడా వికాసే కారణం. నేను మనసులో ఆదిత్యను ఊహించుకుంటూ వికాస్తో కాపురం చేశానని వికాస్ ఆ పాపకి తాను తండ్రి కాదంటున్నాడు. కానీ పాప వికాస్ కూతురు. నేను అతనితో పెళ్లికి ఒప్పుకోవడానికి చాలా ఆలోచించి ఒప్పుకున్నాను. నా మనసులో నుండి పూర్తిగా ఆదిత్యని తీసేసిన తర్వాత ఈ పెళ్లి చేసుకున్నాను. దానికి కారణం నేను మా అమ్మకిచ్చిన మాట. టీవీల్లో ఆదిత్య గురించి న్యూస్ చూస్తున్నప్పుడు నా వల్లే కదా ఇదంతా అని బాధ కలిగేది. నేను నిన్న సాక్ష్యం చెప్పి వచ్చిన దగ్గర నుండి అందరూ అన్ని రకాలుగానూ మాట్లాడుతున్నారు. ఈ రోజుకి ఆదిత్య జైలుకు వెళ్ళి 4 సంవత్సరాల 98 రోజులైంది. పాపకి ఇంకొక వారం తర్వాత 3 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు మీరు చెప్పండి, పాప ఎవరు? నేను ముందే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ నా పేరు బయటికి చెప్పకుండా నన్ను సేవ్ చేయడానికి ఒక వ్యక్తి నా కోసం జైల్లో మగ్గుతుంటే, నేను ఇక్కడ సూసైడ్ చేసుకుంటే నా దగ్గరున్న ఆధారాలు మా వాళ్ళు ఎవ్వరూ బయట పెట్టరు. అతన్ని జీవితకాలం జైల్లోనే ఉండేలాగా చేస్తారు వాళ్ళు. అందుకే వాసంతి గారిని కలిశాను. ఆవిడ నా దగ్గరున్న సాక్ష్యాలన్నిటితో ఆదిత్యని నిర్దోషిగా విడుదల చేయించారు. వాసంతి గారు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు హాయిగా చనిపోతున్నాను. నా చావుకి ఎవ్వరూ కారణం కాదు. నాకే జీవించాలని లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా పాప గురించే నా బెంగ. దాన్ని అనాథం చేయకండి. ఇదే నా భర్తని నేను కోరుకునేది. ఆదిత్య, నీ జీవితం ఇక్కడితో ముగిసిపోలేదు, ఇప్పుడే మొదలైందనుకో. సినిమాల్లో హీరోవి కాలేకపోయినా నిజ జీవితంలో హీరోలా బ్రతుకు. ఇప్పటికే నువ్వు హీరోవి తెలుసా? అమ్మాయితో తప్పుడుగా ప్రవర్తించారు, అందుకని నేనే అంతా చేశాను అని నువ్వు ఆ రోజు చెప్పుంటే నువ్వు సులువుగా బయటపడేవాడివి. నన్ను ప్రపంచం ముందు అలా చూపించకూడదని నువ్వు అనుకున్నావు. అందుకే ఇన్ని సంవత్సరాలు శిక్ష అనుభవిస్తూ ఉండిపోయావు. ఇలా ఎవరు చేస్తారా? నువ్వు రియల్ హీరోవి. ఆ దిశగా అడుగులు వెయ్యి. నిన్నెవ్వరూ ఆపలేరు. నేను నీ ఫ్రెండ్ని ఆదిత్య. చనిపోతూ కూడా నేను వికాస్ భారీగానే చనిపోతున్నాను. తిరిగి రాని లోకాలకు వెళ్తున్న అమల.
న్యూస్ రీడర్ చెప్తుంటే ఆదిత్యకి కంటి నీరు బయట కురుకుతోంది. లేచి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తావు? రాత్రి బైకు అక్కడెక్కడో పెట్టొచ్చావు. ఇప్పుడు కారు తీసుకువెళ్ళి వదిలేస్తావా? అన్నాడు రవి. డాడీ, మీకు మనుషుల కంటే వస్తువుల మీద ప్రేమ ఎక్కువైంది. నాకు డబ్బులు కావాలి అన్నాడు. డబ్బులేమీ చెట్లెక్కాయడం లేదు. నీకు సినిమాలో అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదు. నువ్వు చదువుకున్న చదువుకి ఉద్యోగం రాదు. పోనీ నేను సంపాదించాలంటే ఉన్న ఉద్యోగాన్ని మానేసి చాలా సంవత్సరాలైంది. ఇప్పుడు ఎవడిస్తాడు నాకు ఉద్యోగం? ఉన్న డబ్బుల్నే జాగ్రత్తగా వాడుకుంటూ బ్రతకాలి. ఇదిగో 50 రూపాయలు, రోజు ఇంతకంటే ఎక్కువ ఇవ్వమంటే నా వల్ల కాదు అన్నాడు రవి. ఇదంతా నా సంపాదనే కదా, నేను ఖర్చు పెడితే తప్పేముంది అన్నాడు ఆదిత్య. అంతవరకు వచ్చిందా నీ సంపాదన? అంటే మొత్తం అంతా చూసింది నేను. నీకంటే ఎక్కువ కష్టపడ్డాను నేను. నువ్వు ఇలా అంటావని తెలిసే ముందు జాగ్రత్తగా అన్నీ నా పేరు మీదే కొనుక్కున్నాను. నీకంటూ ఏదీ లేదు ఇక్కడ. నీ వల్ల మంచి పేరు వచ్చిందని సంతోషించినన్ని రోజుల కంటే ఈ 4 సంవత్సరాలు నువ్వు జైల్లో ఉన్నప్పుడు అనుభవించిన నరకమే ఎక్కువ మాకు అన్నాడు రవి. డబ్బు ఖర్చు అయిపోతుందనేనా ఒక లాయర్ని కూడా పెట్టలేదు. మొదట్లో ఆ లాయర్ని మీరే పెట్టారనుకున్నాను. తర్వాత అర్థమైంది వాళ్లే నా తరపున కూడా లాయర్ని పెట్టారని. మీరు ఒక్క లాయర్ని పెట్టుంటే ఇన్ని సంవత్సరాలు జరిగేది కాదు ఈ కేసు అన్నాడు ఆదిత్య. అందరూ చెప్పారు ఈ కేసుకి లాయర్ని పెట్టడం డబ్బులు దండగా, కేసు బలంగా ఉంది అని. అందుకే డబ్బులు వేస్ట్ ఎందుకని లాయర్ని పెట్టలేదు. నీవు ఇప్పుడు కేసు నుండి బయటపడడానికి కారణం కూడా అమల. తను బలమైన సాక్ష్యాలు చూపించడం వలన నువ్వు బయటపడ్డావు. లేదంటే ఖచ్చితంగా నీకు శిక్ష పడి ఉండేది అన్నాడు రవి. అమల అనే మాట వినపడ్డంతో మళ్ళీ దృష్టి అంతా అటు వెళ్ళింది. ఒకసారి అమలను చూడాలి. తండ్రి అక్కడ పెట్టిన 50 రూపీస్ తీసుకుని బయటికి నడిచాడు. షేరింగ్ ఆటోలో అమల ఇంటికి వెళ్ళాడు. బాడీని పోస్ట్మార్టంకి తీసుకువెళ్తున్నారు. ఆదిత్యని చూసి ఆపమన్నాడు వికాస్. ఆదిత్య చేయి పట్టుకుని తీసుకువెళ్ళి, ఇదిగో చూడు ఏం చేసిందో. మనం క్షమించమని అడుగుదాం అనుకున్నామా? మనం చెప్పేలోపే మిమ్మల్ని నేను క్షమించనురా అంటూ వెళ్ళిపోయింది. నువ్వు చెప్పినట్టు రాత్రి వచ్చి చెప్పి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. అన్నిటికీ కారణం నేనే అని ఏడుస్తున్నాడు. వాళ్ళు అంబులెన్స్లోకి ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోయారు. కెమెరాలన్నీ ఆదిత్యని ఫోటోలు వీడియోలు తీస్తున్నాయి. అమలగారు మీ గురించి లెటర్లో రాశారు. ఆవిడకి మీపై ప్రేమ ఇంకా ఉంది అనుకోవచ్చా అడుగుతున్నాడు ఒక విలేకరి. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారు? బుద్ధుందా మీకు? మనిషి చనిపోయిన బాధలో ఉంటే మీరు అడగాల్సిన ప్రశ్నలు ఇవా అన్నాడు ఆదిత్య కోపంగా. అతని కోపానికి అందరూ సైలెంట్ అయిపోయారు. వికాస్ని లోపలికి తీసుకువెళ్తూ పాప ఎక్కడ ఉంది అన్నాడు. ఆవిడ కనీసం పాపను ముట్టుకొని కూడా ముట్టుకొనివ్వడం లేదు అన్నాడు వికాస్ కళ్ళు తుడుచుకుంటూ. అమల తల్లి రాజేశ్వరి అక్కడ కూర్చుని ఏడుస్తోంది. పాపను ఒడిలో కూర్చోబెట్టుకుని ఆదిత్యం చూస్తూనే పాప డాడీ అంటూ రాబోయింది. లేచి నిలబడి పాపను ఎత్తుకుంటూ, ఎందుకు వచ్చావురా ఇక్కడికి నువ్వు? నీ వల్లే నా కూతురు చనిపోయింది. నీ పరిచయం వల్లే ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నువ్వు నా కూతుర్ని చూడకుండా ఉండుంటే ఇవేమీ జరిగి ఉండేవి కావు. ఇద్దరూ కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు కదరా. నేను ఈ పాపని ఎవరికి ఇవ్వను. నేనే పెంచుతాను. పొండి, అందరూ బయటికి పండి. ఎవరు వద్దు మాకు గట్టిగా అరుస్తోంది. ఆవిడ అరుపులకి ఏం మాట్లాడలేక బయటికి వచ్చేశారు ఇద్దరు. వికాస్ భుజం తట్టి అలా నడుస్తూ ముందుకు వెళ్ళాడు ఆదిత్య. అలా ఎంత దూరం వెళ్ళాడో తెలీదు. వెళ్తూనే ఉన్నాడు. తండ్రి అన్న మాటలు, అమల రాసిన మాటలు అతనికి చెవిలో వినపడుతూనే ఉన్నాయి. అలా నడుస్తూనే ఉన్నాడు. నెత్తిమీద ఎండ సుర్రుమంటోంది. పైకి చూశాడు. వెంటనే చూడలేక కళ్ళు మూసుకుని అక్కడున్న చెట్టు కింద కూర్చున్నాడు. ఉదయం నుండి తిండి లేక నడుస్తూనే ఉండడంతో నీరసం ఆవహించింది. అక్కడే ఆ చెట్టు కింద వెనక్కి తిరిగి పడుకున్నాడు. మెలకు వచ్చి చూసేసరికి చీకటయింది. వీధి లైట్లు వెలుగుతున్నాయి. మళ్ళీ నడక మొదలుపెట్టాడు. గమ్యం లేదు. అలా వెళ్తూనే ఉన్నాడు. దొరికింది తింటూ, రోడ్డు పక్కన పడుకుంటూ అలా రోజులు గడిచాయి. అక్కడ ఎవరో భోజనం ప్యాకెట్స్ పంచుతున్నారు. వెళ్ళి చేయి చాపాడు. ఒక ప్యాకెట్ ఇచ్చారు. అరే, నువ్వు ఆదిత్య కదా అన్నాడు అతను ఆదిత్యని పరిశీలనగా చూస్తూ. మాట్లాడకుండా ప్యాకెట్ తీసుకుని ముందుకు వెళ్తున్నాడు ఆదిత్య. అరే, ఆదిత్యని వీడియో తీరా. మనం ఈ వీడియోలో ఆదిత్య కనపడితే మిలియన్స్ వ్యూస్ వరకు వస్తాయి.
అన్నదానం వీడియో అనుకుంటే బంపర్ ఆఫర్ తగిలింది. అరే వదులుకురా కూడా వెళ్ళరా అరుస్తున్నాడు అతను. ఆదిత్య ఆ ప్యాకెట్ తినడం వీడియో తీయాలి అన్నట్టు కూడా వస్తున్నాడు ఇంకొక వ్యక్తి. ఒక్కసారిగా పరుగందుకుని చీకట్లో కలిసిపోయాడు ఆదిత్య. అతను అక్కడంతా చాలాసేపు చూసి తిరిగి వెళ్ళిపోయాడు. చీకట్లో పరిగెట్టిన ఆదిత్య ఒక దగ్గర ఆగి కూర్చుని ప్యాకెట్ ఓపెన్ చేసుకుని 2 ముద్దలు పెట్టుకున్నాడు. ఒక్కొక్కొచ్చి అతని దగ్గరలో కూర్చుని అతన్నే చూస్తోంది. నీకు ఆకలిగా ఉందా అంటూ కవర్ తీసి అక్కడ పెట్టి ఆ కవర్ మీద సగం అన్నం దాంట్లో పెట్టాడు. నీకు సగం నాకు సగం తిను అన్నాడు దాన్ని చూస్తూ. అది వచ్చి తింటోంది. నీళ్లు కోసం చుట్టూ చూశాడు. ఎక్కడా నీళ్లు లేవు. తినేసి ఆ పేపర్కి చేతులు తుడుచుకుని మంచినీళ్ళ కోసం వెతుకుతూ ముందుకు నడుస్తున్నాడు. అక్కడ ఒక షాపు కనపడింది. నిన్న పడుకుని లేచేసరికి అక్కడ పడి ఉన్న చిల్లర్ని ఏరుకుని జేబులో వేసుకున్న గుర్తొచ్చి జేబులు తడుముకున్నాడు. ఉన్నాయి. జేబులో ఉన్న కర్చీఫ్ని ముఖానికి కట్టుకుని ఒక షాప్ దగ్గరికి వెళ్ళి తన దగ్గరున్న చిల్లర అక్కడ పెట్టాడు. అతను లెక్క పెట్టి బాటిల్ ఇచ్చాడు. షాప్ అతనికి కనపడకుండా నిలబడి ముఖానికున్న కర్చీఫ్ తీసి గబగబా 2 గుటకలు తాగాడు. రోడ్డుకి ఆ పక్క చెట్లున్నాయి. అక్కడ చీకటిగా ఉంది. అటు వెళ్దామని రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. ఇదిగో మిగిలిన చిల్లరి, ఇంకా నీ డబ్బులున్నాయి షాప్ అతను పిలుస్తున్నాడు. ఇంతలో అటుగా వస్తున్న కారు ఆదిత్యని ఢీకొట్టింది. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.